ఎవరు బయటికి పోకూడదని రాజశాసనం. మూర్ఖుడా! నా రాకపోకల పైన రాజశాసనం. నాకు తెలియకుండా ఎవరు చూశారు శాసనం? మన్నించండి ప్రభు, ఇది ప్రచండుల వారి ఆజ్ఞ. ప్రచండుడా? అవును నాయన, నేనే ఆజ్ఞాపించాను. నీ మంచి కోసమే చేశాను. చూడు ప్రతాప్, దేశంలో అరాచకం ప్రబలి ఉంది. బయట శత్రువుల వల్ల నీకు ఏం ప్రమాదం జరిగినా అందుకు బాధ్యత నాదే అవుతుంది కదా నాయన. అందుకని నా శత్రులెవరో మిత్రులెవరో నాకు తెలుసు. ఉండే శత్రువులు ఇంట్లో ఉన్నారో బయట ఉన్నారో కూడా నాకు తెలుసు. నా తండ్రి ప్రాణం బలికొని నన్ను నా రాజ్యాన్ని కబళించడానికి. ఏమిటాయన ఆవేశం? ఏమిటా అర్థం లేని మాటలు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏమైనా గుర్తించావా? నీకున్నంత కష్టము, బాధ, కార్యభారం అతనికి మాత్రం లేవా? అతను నీలాగే ఆవేశపడుతున్నాడా? అతన్ని చూసేనా నేర్చుకోలేవా ప్రతాప్? పొరపాటేనమ్మా. చిన్నాన్న, నా వివేకాన్ని మన్నించండి. నాయనా ప్రచండ, అబ్బాయి మనసు ఏమీ బాగాలేదు. ఆవేశంలో అన్న మాటలకు ఏమీ అనుకోకు నాయనా. ఆ విషయం మీరు చెప్పాలా వదినా? అబ్బాయి సంగతి నాకు తెలియదా? అయినా ఈ మాత్రానికి అపార్థం చేసుకుంటే ఈ కార్యభారం అంతా ఎలా నిర్వహిస్తాను? సెలవు. ప్రతాప్, కార్యదీక్షకు ఆవేశం పనికిరాదు నాయన. నిన్ను అడ్డు పెట్టి ప్రచండు మనకు ఒక విధంగా మేలే చేశాడు. నువ్వు ఇలా బహిరంగంగా బయటికి పోయి ఎంత ప్రమాదమో ఏమైనా ఆలోచించావా? ప్రమాదమని భయపడి ప్రజల కంట పడకుండా ఉంటే వారి సహకారాన్ని ఎలాగమ్మా సంపాదించటం? ప్రజల కంట పడే ముందు వారిలో నీపై ప్రబలిన అపోహలను తొలగించాలి. ఆ అపోహలను తొలగించడానికైనా బయటికి పోవాలి కదా, మరి దానికి దారి ఉంది నాయన. నాయనా ప్రతాప్, ఈ రహస్య మార్గం ఊరి వెలుపల విఘ్నేశ్వరాలయానికి చేరుస్తుంది. అత్యంత ప్రమాదం వచ్చినప్పుడు అంతఃపుర స్త్రీల ఆత్మరక్షణ కోసం మన పూర్వులు ఏర్పరిచినది. ఇది ప్రచండునికి కూడా తెలియదు. ఈ రహస్య మార్గమే నా విజయానికి రాజమార్గమమ్మా. నన్ను ప్రజా హృదయానికి సన్నిహితుణ్ణి చేయగలిగిన మోక్ష మార్గం. అవును నాయన. శంభు, ఖైదీల విషయం ఏమైంది? ఏముంది, మామూలే. ఉదయాన్నే అందరినీ ఉరితీస్తారు. సూరసేన, ఏమిటి అన్యాయం? ఇంకా చూస్తారే, అదండి. జయ కాళీమాతకు, అంతఃపురానికి అడ్డు పెట్టాలి. అదేం లాభం లేదులే చంద్రసేన. అది తెలివి తక్కువ వాళ్ళ అడ్డు అంటే ఆర్పేస్తాడు. సూరసేన,
మార్గం ఏదైనా ఆలోచించు. ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే తెల్లవారేసరికి అందరూ చచ్చి ఊరుకుంటారు. ఆలోచించేది పదండి, చట్టాల మీద పడి దాడి చేద్దాం. అంతే, పదండి. జై విప్లవ సంఘానికి. ఆగింది. బహిరంగంగా సైన్యాల్ని ఎదిరించే బలం మనకు లేదు. ఈ పని ఉపాయంతోనే సాధించాలి. సర్దార్జీ సలాం వేసుకో. సర్దార్జీ ఇటువైపు నార్మల్ వెళ్ళిందా? ఆడది అంటే ఎవరో సర్దార్జీ ఇస్తారు. ఈ పక్క 2 కాళ్ళ మీద పరిగెత్తింది సర్దార్జీ. ఈ పక్క సలాం వేసుకో సర్దార్జీ. సలాం వేసుకో. తప్పేమిటి? మా భార్య గారు ఉండాలి సర్దార్జీ. అదే మాది పెళ్ళాం గారు సర్దార్జీ. పాగల్ సర్దార్జీ, సైతాన్ సర్దార్జీ. కొత్త వాళ్ళకి చూస్తే కరుస్తుంది సర్దార్జీ. నరకేస్తాను. కళ్ళారా చూస్తే నేను తేలికెళ్ళము. అరే ఏమి చూస్తారు? పాగల్ సర్దార్జీ, సర్దార్జీ, పరదేశీలం సర్దార్జీ. గొంతు పికేస్తా, రక్తం తాగేస్తా, కాటూంగి కావుంగి. अरे दौड़ी जी सरदार जी, पत्थर पड़ता है. నిలు సర్దార్, నిలు సర్దార్. ఇక్కడ పిచ్చి వైద్యం ఎక్కడ ఉంది సర్దార్? ఎక్కడ ఉంది? సలాం తీసుకపో సర్దార్ జీ, సలాం తీసుకపో. క్షమించండి, వారిపై విసిరిన రాయి మీకు తగిలింది. పర్వాలేదు, రాతి కళ్ళుంటాయా? మన్నించవలసింది నీవు. పరస్త్రీని భార్య అని పిలిచాను. అదుగో ఇక్కడుంటే ప్రమాదం. రండి పోదాం.